గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. మనం ఉచితంగా వచ్చే క్రిప్టో నవరత్నాలు అని పేరు పెట్టుకొని ఈ నవరత్నాల్లో భాగంగా 13 రకాలని మనం అన్నీ కూడా పాపులర్ కాయిన్స్ అండి. ఇవి మనం ఆల్రెడీ చలామణిలో ఉన్నాయి. ప్రజెంట్ ఎటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్లో అయినా సరే ఇవి అధికారికంగా లిస్ట్ అయ్యి మనుగడ సాగిస్తున్న కాయిన్స్. అవి కనుక మనం గంటకి ఈ వెబ్సైట్స్ ద్వారా ఫాసెట్ వెబ్సైట్స్ అని ఇచ్చారు. వాటి ద్వారా మనం రోజు గంటకి కొంత కాయిన్ని మైనింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ని మనం రీచ్ అయినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఆ ఎక్స్చేంజెస్లోకి. వాటిని మనం యూఎస్డిటీలుగా కన్వర్ట్ చేసుకొని మనం యూఎస్డిటీలని మన ఇండియన్ కరెన్సీలోకైనా చేసుకోవచ్చు, లేదా యూఎస్డిటీలని మనం ఎవరికైనా అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ నెల రోజుల నుంచి మనం చేస్తున్నాము. దాదాపు ఒక్కొక్క దాంట్లో సుమారు 100 నుండి 150 మంది లోపు మన ద్వారా జాయిన్ అయ్యి చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇందులో గేమ్స్ అనేవి ఉన్నాయి. ఆ గేమ్స్ కూడా మన వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యి చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మిత్రులారా, ఎప్పుడైనా ఏదైనా సైట్ మనం గంటకి క్లిక్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కింద చూడండి, ఇప్పుడు ఈ గ్రీన్ క్లైమ్ బటన్ కింద ప్లీజ్ వెయిట్ అంటిల్ ది క్లాక్ స్టాప్స్ అని ఉంది కదా, అది ఇప్పుడు అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేస్తే అది మైనింగ్ అవ్వదు. అటువంటప్పుడు ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం దాన్ని ట్రై చేస్తే ఈసారి అవుతుంది. అలాగా ఎప్పుడైనా సర్వర్ ప్రాబ్లం ఉంటే అదొక కంప్లైంట్ వస్తుంది, అదొకటి గమనించుకోండి అందరూ. అలా ఇది వచ్చినప్పుడు మిగతా అన్నీ కూడా, అంటే ఇలాగ ఏదైనా ఒక సైట్లో ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా సైట్లన్నీ కూడా ఇలానే ఉంటాయా అని అనుకుంటే అలా ఏం కాదు. ఇప్పుడు ఇది ఓపెన్ అవ్వింది లైట్ కాయిన్. దీంట్లో మనం క్లైమ్ బటన్ ఇస్తే తీసుకోవట్లేదు, కానీ ఇదే సమయంలో మనం ట్రాన్ కాయిన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. అన్నీ కూడా టైం అయినాయి, నాకు ఇప్పుడు క్లైమ్ చేయాల్సిన సమయం అయింది. ఇప్పుడు ట్రాన్ ఓపెన్ చేశాను. ఈ ట్రాన్లో ఇక్కడ మీకు తెలిసిందే కదా, ఇలా వెరిఫై అనే చోట ఒకవేళ టిక్ రాకపోతే మనం జస్ట్ టచ్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది, రైట్ మార్కు. అలా వచ్చిన తర్వాత క్లైమ్. ఇప్పుడు లైట్ కాయిన్లో అవ్వలేదు, కానీ ట్రాన్ కాయిన్లో అయింది, చూశారు కదా. కాబట్టి ఒకదాన్ని మీరు ట్రై చేసి అవ్వట్లేదేమో ఈ సమయంలో అని అనుకొని మీరు సైలెంట్ అవ్వక్కర్లేదు, అన్నీ ట్రై చేయండి, అవుతాయి. ఎప్పుడైనా ఏదైనా ఒక 1 అవర్ 2 అవర్స్ అవ్వలేదు అంటే అది ఏదైనా సర్వర్ యొక్క ప్రాబ్లం, ఆ సైట్లో బిజీగా ఉండడం వల్ల ఏదో అప్డేట్ అవుతున్న కారణం కావచ్చు. ఏదైనా అటువంటి సమయంలో మైనింగ్ అవ్వకపోవచ్చు, తర్వాత అవుతుంది. ఇలాంటి వాస్తవంగా ఇవన్నీ కూడా మీరు ఇప్పటికీ జాయిన్ అయ్యి చేస్తున్న వాళ్ళు ఏదో సందర్భంలో ఏదో ఒక రోజు ఈ విధంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది చేసే ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం సొలానా కాయిన్ ఓపెన్ చేసాం. సొలానా టైం అయింది, క్లైమ్ చేసాం. ఇప్పుడు ప్లీజ్ వెయిట్ అని ఉంది, కానీ వాస్తవంగా ఇది మైనింగ్ అయిపోయింది. ఇలాగా కూడా వస్తుంటుంది ఒక్కోసారి సైట్. ఇప్పుడు వాస్తవంగా మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేసినట్లయితే, లేదా దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా కానీ మనకి విషయం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు వాస్తవంగా రీఫ్రెష్ చేశాను. ఈ ప్లీజ్ అంటే రీఫ్రెష్ అవ్వలేదు. పైన మీరు గమనించుకుంటే ఆ బ్లూ లైన్ ఉంది కదా, సన్నటి లైన్, అది రీడ్ అయ్యేది అనమాట. ఆ పేజీ సైట్ రీడ్ అవ్వడం, ఆ రీడ్ అవ్వడం అనేది సరిగ్గా అవ్వలేదు అని అంటే నెట్వర్క్ సరిగ్గా లేక ఏదైనా నెట్ ప్రాబ్లం అయితే. ఇప్పుడు వాస్తవంగా సొలానా ఇందాక ప్లీజ్ వెయిట్ అని ఉంది కదా, కానీ అయిపోయింది. మన కంటికి కనపడకపోయినా అయిపోయింది. అది ప్లీజ్ వెయిట్ అని పడిందంటే దాదాపుగా అయిపోతుంది. అప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా క్లోజ్ చేసినా కానీ ఇబ్బంది ఏం లేదు. ప్లీజ్ వెయిట్ అని వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అయిపోద్ది. అది మైనింగ్ ఆ సమయంలో తీసుకున్నట్టే లెక్క. నెక్స్ట్ ఇప్పుడు పాలిగాన్ మ్యాటిక్ ఇది వచ్చేసి చూసారా, అన్ని సైట్లు ఒకలాగానే ఉండవండి. ఏ సైట్కి ఆ సైటు, ఒక్కొక్క సైట్ బిజీగా ఉండొచ్చు ఒక్కొక్కసారి. అలాంటి సమయంలో అక్కడ మైనింగ్ చేయడానికి ఒక్కొక్కసారి సైట్ సహకరించకపోవచ్చు. కాబట్టి బిఎన్బి 3750 పాయింట్లు వస్తాయి. ఇదంతా చెప్పిందే, ఇదివరకు మన ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. బిఎన్బిలో టాప్ పొజిషన్లో ఉన్నాం మనం దాదాపుగా చెప్పాలంటే. నాకు తెలిసి నా అంచనా ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా గోల్డ్
గోల్డ్ కంప్లీట్ చేసి ప్లాటినంకి వెళ్తున్న వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే గోల్డ్ కూడా మనం ఫినిష్ చేసి 24% ముందుకెళ్ళాము. అంటే ప్లాటినంకి ఇంకా 75% దూరంలో ఉన్నాం. కానీ ఇంత లాంగ్ జర్నీ చేయడం అనేది నిజంగా నా యొక్క గొప్పతనం అని చెప్పడం కాదు, కానీ వాస్తవంగా ఇంత లాంగ్ జర్నీ చేసిన వాళ్ళు ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను. అంటే ఇంత తక్కువ టైంలో మనం 1 మంతే మనం స్టార్ట్ చేసి 1 మంత్లో ఇంత దూరం వచ్చామంటే చిన్న విషయం కాదండి. మీరందరూ ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. కొంతమంది లెవెల్స్ కూడా అచీవ్ చేశారు. కొంతమంది కొన్నిట్లో 1-2 లెవెల్స్ ముందుకెళ్ళారు. నా ద్వారా జాయిన్ అయిన వాళ్ళంతా కూడా ఒక 4-5 సైట్లు ఓపెన్ చేసి ఉన్నప్పుడు వెంటనే మనం ఇంకో సైట్ ఓపెన్ చేస్తే రాలేదనుకోండి, ఆల్రెడీ ఓపెన్ చేసినవి క్లెయిమ్ చేసినవి మనం క్లోజ్ చేసేస్తే అప్పుడు మొబైల్ కూడా స్ట్రెస్ లేకుండా ఉంటుంది. చూసారా, ఇందాక ఓపెన్ అవ్వలేదు షిబాయిను, కానీ ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసేస్తే ఈజీగా ఓపెన్ అయిపోయింది. అలా నెక్స్ట్ ట్రంప్ కాయిన్ అండి. ట్రంప్ కాయిన్ తెలిసిందే కదా మీకు. ట్రంప్ కాయిన్లో కూడా మనం కొన్ని లెవెల్స్ అచీవ్ చేసాము. అదే 2 లెవెల్స్ అయిపోయినాయి, 3వ లెవెల్కి వెళ్తున్నాము. ఓకేనా. ఇది ఒరిజినల్ USDT, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ పెడతాను. ఆల్రెడీ మనం చేసిన ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ అని ఉంటుంది కదా మనకు యూట్యూబ్లో, ఈ వీడియో కింద ఆ డిస్క్రిప్షన్లో చాలా వాటికి నేను మన లింక్స్ అన్నీ పెట్టడం జరిగింది. మన ఈ నవరత్నాల లింక్స్, అలాగే మన వాట్సాప్ ఛానల్ లింకు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మన వాట్సాప్ ఛానల్లోకి వచ్చి, ఆల్రెడీ మళ్ళీ వాట్సాప్ ఛానల్లో కూడా ఉన్నాయి పూర్తి సమాచారం, అలాగైనా మీరు సమాచారం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది టాన్ కాయిన్ అండి. టాన్, TON, టాన్. ఇందాక ఫస్ట్లో మనం చేసింది ట్రాన్, TRON, ట్రాను. అది TRX అని కూడా అంటారు. అలాగే ఇది XRP కాయిన్ అండి. దాదాపు $3 అలా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఎప్పుడు కూడా. ఇది ఒక వాల్యుబుల్ కాయిన్ అని చెప్పుకోవచ్చు, ఒక ప్రముఖ కాయిన్లలో. అంటే BNB ఉంది కదా, 80,000 రూపాయలు. దానికి కాస్ట్ విషయంలో ఇది తక్కువ ఉన్నా కానీ రేంజ్ అనేది BNB స్థాయి గల కాయిన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సహజంగా క్రిప్టో గురించి ఏదైనా ఒక అసెట్ జరిగినా, ఒక మీటింగ్ జరిగినా, దాంట్లో డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ మొదటి 5-6 కాయిన్లలో XRP గురించి కూడా ప్రస్తావన వస్తుంది కంపల్సరిగా. కాబట్టి XRP అనేది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు వాస్తవంగా ఇవి 20 రూపాయల నుంచి 80,000 దాకా విలువైన కాయిన్లన్నీ మనం చేస్తున్నాం మైనింగ్. వీటిల్లో మనకు వచ్చేది కొంచెమే కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఆ కొంచెం కూడా ఇప్పుడున్న విలువ కంటే 5 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు కూడా విలువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మైనింగ్ చేసుకొని దాన్ని మీరు బైనాన్స్ ఎక్స్చేంజ్లో దాచిపెట్టుకోండి. రాబోయే రోజుల్లో 4-5 సంవత్సరాల తర్వాత వీటి యొక్క విలువ చాలా గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు మీరు దాన్ని మనీగా కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుందని ఇది ఒక సలహా. లేదు మీకు అర్జెంట్ అయితే దాన్ని మనీగా మార్చుకొని ఎమ్మటే ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చేసి చూపించాను గత వీడియోస్లో. ఓకేనా మిత్రులారా, ఆల్ ది బెస్ట్ అందరికీ. వాస్తవంగా ఇప్పుడు మాట్లాడుతూ మనం ఇంతసేపు చేసాం, కానీ 3 నిమిషాల లోపే ఈ 13 కూడా మనం మైనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలు తెలుసుకొని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, ఆల్ ది బెస్ట్. సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు.